హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అద్వి క్రియేషన్స్. ఈరోజు వీడియో ఏంటంటే మనం నార్మల్గా వేసుకునే ఓల్డ్ కుర్తీని అయినా టైట్ అయిన కుర్తీని రీయూజ్ ఎలా చేసుకోవాలో చూపిద్దాం అనుకుంటున్నాను. కాకుండా కుర్తీని ఎలా రీయూజ్ చేయాలో చూసేద్దాం. దానికోసం నేను ఒక ఓల్డ్ కుర్తీని తీసుకొని దాన్ని 2 ఫోల్డ్లా చేసుకుంటున్నాను. 2 ఫోల్డ్ చేశాక మనం దాని టోటల్ లెంత్ ఉందో చూసుకోవాలి. కుర్తీ లెంత్ వచ్చేసి మనకి 40 ఇంచెస్ ఉందండి. దీన్ని నేను ప్లెయిన్ టాప్స్ కోసం స్ట్రగ్లా యూజ్ చేద్దాం అనుకుంటున్నాను. దానికోసం 16 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను. నాకు యాక్చువల్లీ 16 ఇంచెస్ కావాలి. మనం ఫోల్డ్ చేసుకోవడానికి ఒక ½ ఇంచ్ పడుతుంది కాబట్టి నేను 16.5 తీసుకుంటున్నాను. 16.5కి మనం మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. కావాలంటే మనం దీన్ని ఫుల్ స్ట్రగ్లా కూడా యూజ్ చేసుకోవచ్చు. చూసారు కదా, నేను 16.5 మార్క్ చేసుకొని కట్ చేసుకున్నాను. కట్ చేశాక టాప్ అనేది ఎలా ఉందో నేను సైడ్కి పిక్ యాడ్ చేస్తాను, చూడండి. అందులో నుంచి టాప్ పార్ట్ని నేను తీసుకొని ఫస్ట్ జాకెట్గా స్టిచ్ చేద్దాం అనుకుంటున్నాను. దానికోసం నేను మిడిల్లో మార్క్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ని మిడిల్లో మార్క్ చేసుకొని కట్ చేసుకుంటున్నాను. కట్ చేసుకున్నాక టాప్ అనేది మనకి ఇలా ఉంటుంది. దీన్ని మనం చిన్నగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా మిడిల్లో అండ్ కింద కూడా మనం చిన్నగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. చూసారుగా, ఫినిషింగ్ అనేది మనకి నీట్గా ఉంది స్టిచ్ చేశాక. సో మీరు కూడా ఇలా మీ ఓల్డ్ కుర్తీస్ని పడేయకుండా మీరు కూడా ఇలా ట్రై చేయండి. వీటిని మనం ప్లెయిన్ కుర్తీస్తో పేరప్ చేసుకుంటే చాలా నీట్గా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ట్రై చేశాక ఎలా ఉందనేది నాతోటి కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. టాప్ కట్ చేశాక మనకి 2 పార్ట్స్ అయ్యాయి కదా. ఫస్ట్ పార్ట్ని మనం జాకెట్ లాగా రీయూజ్ చేసాం. ఇప్పుడు బాటమ్ పార్ట్ని ఎలా రీయూజ్ చేయాలో చూపిస్తున్నాను ఫ్రెండ్స్. దానికోసం నేను 3 ఇంచెస్కి వీటికి ఆర్మ్ హోల్ దగ్గర మార్క్ చేసుకుంటున్నాను. అండ్ లెంత్ వచ్చేసి 4 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను. ఇలా 4 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాక మనం దాన్ని రౌండ్గా డ్రా చేసుకొని కటింగ్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనకి ఆర్మ్ హోల్ దగ్గర మనం చిన్నగా ఫోల్డ్ చేసుకొని 2 సైడ్స్ స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకున్న తర్వాత ఇక టాప్ పార్ట్లో కూడా మనం ఫస్ట్ ఒక చిన్న ఫోల్డ్ చేసుకొని తర్వాత ఒక 1 ఇంచ్కి ఫోల్డ్ చేసుకొని ఇక్కడ కూడా ఒక స్టిచ్ వేసుకోవాలి. ఆర్మ్ హోల్ స్టిచ్ చేయడం అయిపోయింది. నేను 2 సైడ్స్ ఇలా చిన్నగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకున్నాను. ఇప్పుడు పైన సైడ్ మనం కూడా చిన్నగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. తర్వాత ఇది కట్స్ కుర్తీ కాబట్టి సైడ్కి కూడా మనం స్టిచెస్ అనేవి వేసుకోవాలి. ఇలా చిన్నగా ఫోల్డ్ చేసుకొని నెక్స్ట్ ఒక 1 ఇంచెస్కి ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. తర్వాత సైడ్ కట్స్ కూడా నేను క్లోజ్ చేసి స్టిచ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. తర్వాత ఒక డోరీ కోసం ఒక 1 ఇంచ్ స్ట్రిప్ని నేను తీసుకొని దాన్ని 2 ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేస్తున్నాను. దీన్ని స్టిచ్ చేశాక మనం ఒక పిన్ సహాయంతో రివర్స్ తీసుకోవాలి. రివర్స్ తీసుకున్నాక మనకి ఒక డోరీ అనేది రెడీ అయిపోతుంది. చూసారు కదా, మనకి డోరీ అనేది రెడీ అయిపోయింది. దీన్ని ఇప్పుడు సేఫ్టీ పిన్ సహాయంతో మనం డోరీ అనేది ఎక్కించుకోవాలి. చూసారు ఫ్రెండ్స్, మనకి టాప్ అనేది రెడీ అయిపోయింది. ఇవి చిన్నపిల్లలకి డైలీ వేర్గా వేయడానికి బాగుంటుంది. మీకు కావాలంటే అలానే వేయచ్చు, లేదా ఎలాస్టిక్ అనేది పెట్టుకొని కూడా వేయచ్చు. సో నేను ఎలాస్టిక్ కోసం 7 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను. మార్క్ చేసుకొని స్ట్రైట్ లైన్ను డ్రా చేసుకుంటున్నాను. డ్రా చేశాక మనం ఒక ఎలాస్టిక్ ½ ఇంచ్ ఎలాస్టిక్ తీసుకొని దాన్ని ఇలా స్ట్రెచ్ చేసుకుంటూ ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి ఫ్రెండ్స్. మనం స్టిచ్చింగ్ వేసేటప్పుడు ఎలాస్టిక్ అనేది స్ట్రెచ్ చేయాలి. ఇలా ఎలాస్టిక్ స్ట్రెచ్ చేస్తూ వేయడం వల్ల మనకి నడుము దగ్గర క్లాత్ అనేది గ్యాదరింగ్లా ఉంటుంది, నీట్గా కనిపిస్తుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఒకే టాప్ని మనం 2 టైప్స్గా ఎలా రీయూజ్ చేయొచ్చో మీకు కూడా నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేయండి. ఇంతవరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.